మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో కేకే సార్. థ్యాంక్ యూ 40 lakhs క్రైసిస్ని క్రైసిస్ అని ఇంక మళ్ళీ స్టార్ట్ చేసాం. ఏమనలేదా? ఆబ్వియస్లీ నేను సండే అయితే ఉండేవాడిని కాదు, ఫ్రెండ్స్ తిరుగుళ్ళు అది ఇది. అంటే వాళ్ళని ఎప్పుడు నేను బాధ పెట్టిందే. బాధ అంటే రిస్క్, ఏం చేస్తున్నాడు ఏంటో అది ఇది అని అనమాట. ఇలా వైఫ్ ఏం అనరా అండి? వైఫ్ కూడా బాధపడుతూనే ఉంటుంది మోరల్గా. ఈ ప్యాటర్న్లో తను ఎక్కువ నలిపింది తనే ఉంటుంది. ఇంకా అమ్మా నాన్నలు అంటే చిన్నప్పటి నుంచి చూసారు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా ఒక రకమైన ఉండొచ్చు. తినేదంటే ఏమవుద్ది ఫ్యామిలీ, పిల్లలు ఏంటి, ఏమవుతారు, ఇది ఇంత నలిగిపోవడం ఏంటి, మళ్ళీ జాబు ఇంటర్వ్యూ ఆ టైట్ ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలు పెట్టి ఏదైనా పిల్లలు కొనియాలని ఆలోచించాలి, ఎందుకంటే పార్టీలో టైట్ పొజిషన్ కాబట్టి. సో ఎక్కువ నలిగిపోయింది తనే ఉంటుంది ఓవరాల్ మొత్తం మీద. మొత్తం నా పార్ట్నర్ వల్ల తను ఎక్కువ నలిగి ఉంటుంది. ఆబ్వియస్గా సపోర్ట్ కూడా తన నుంచి చెయ్యి ఏదో చేయండి పర్లేదని. ఎక్కడో ఒక నమ్మకం ఏంటంటే ఏదో అంటే వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే తను నిజాయితీగా చేస్తాడు అన్నది ఒకటి మటుకు. అసలు దాంట్లో ఇప్పుడు ఒకటి తీసుకోని ఉంటాడా అని అంటే కల్లో కూడా తీసుకోడు అనేది మటుకు క్లారిటీ నమ్ముతారు అన్నమాట. అది మటుకు ఒకటి ఉంది నిజాయితీ మటుకు. ఎట్లా అంటే ఇంట్లో ఆ నంబర్ చూసాక మేమే భయపడ్డాము, ఏమైనా చేస్తారేమో అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ధైర్యం చెప్పారు? ఏం కాదు మా, మనం చెప్పామంటే అదే వస్తుంది అని చెప్తూ ఉండేవాడిని. అరే ఎట్లా అది నెంబర్ వస్తుంది ఏంటో మరి అదే వస్తుంది అంటే, ఎవరు చెప్పింది కొడుకు మా అట్లా జోక్గానే అలా చెప్తుంది అంటే విషయం అనమాట. కొడుకు చెప్తే మారుద్ది నెంబరా. ఇట్లా ఎమోషన్ అనిపించిందండి, కళ్ళు చెమరుస్తున్నాయి. అదే ఎందుకంటే తన వర్షన్ అంతే కదా, ఈ లైఫ్ అంతా ఒక 4 ముక్కలే చెప్పింది. ఎవరు చెప్తే అన్నాడు, ఎవరు చెప్తే అన్నాడు, ఇంకోటి ఏదో చెప్పింది, అది రాంగ్. అమ్మ చెప్పిన స్టేట్మెంట్లో నేను యాక్సెప్ట్ చేయింది. ఏది స్టార్ట్ చేసింది కంటిన్యూ చేయడం అన్నాడు కదా, అది తప్పది. అదొకటి నేను ఆమె చెప్పిన డిఫర్ చేసేది. కంటిన్యూ చేయాలనే ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేయాలి, నా ఉద్దేశం ఏంటంటే కింద ఒక మెట్టు వదలకుండా పై మెట్టుకి ఎక్కలేం. వదిలిన మెట్టు కనపడుతుంది, ఎక్కిన మెట్టు కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వట్లే. కానీ ప్రతి మెట్టు ఎక్కాలనే ప్రయత్నిస్తా ఉన్నా కాబట్టి కింద మెట్టు వదలాలి కదా. అవును, అక్కడే ఆగిపోతాం. తల్లి కదా వదిలిన మెట్టు ఇది బాగుంది కదా, సాఫ్ట్వేర్ ₹1,00,000 2,00,000 వస్తుంది కదా, వాడికి బాగానే ఉంది, చేసుకోవచ్చు కదా. అరే సర్వేలు చేసే సక్సెస్ అయింది కదా, సర్వేలే చేసుకోవచ్చు కదా. ఇట్లా ఆ ముందు పెట్టిన మెట్టు బాగానే ఉంది కదా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీకి టైం ఇవ్వలేదని చెప్పేసి అడిగారు కదా, అది ఎలా బ్యాలెన్స్? ఇప్పుడు ఇంకా వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఇంతకుముందు చాలా రేట్లు ఏమన్నా, ఇప్పుడు ఈ ఫేజ్ 1 స్టోరీ చూపించారు మీరు. ఫేజ్ 2 మొదలవబోతుంది. ఫేజ్ 2లో నేను ఇప్పటికీ మా మిస్సెస్ని ప్రిపేర్ చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ మన ఇద్దరం కలిసేది క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం ఉండాలి. మన ఇద్దరం కలుసుకుంటే చాలా మెచ్యూర్డ్గా ఉండాలి. నువ్వు అది కింద పప్పు మినపప్పు ఇన్ని అది కాదు. ఇది ఫేజ్ 2కి వెళ్ళబోతున్నావు. యూ హ్యావ్ టు మెంటలీ ప్రిపేర్. ఆ ఫేజ్ 2లో క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తాను నీకు. ఈరోజు ఒక ½ అవర్ ఇచ్చాను, ఏదో నాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తాను. అపాయింట్మెంట్ లాగా కాదు అది. మనం ఒక అరగంట మాట్లాడుకున్నా నీట్గా కూర్చొని మాట్లాడుకుని మంచిగా ఉండండి. ఎక్కువసేపు పొద్దున్నుంచి రాత్రి దాకా నీ టీవీ నువ్వు చూసుకోవడం, నేను నా టీవీ చూసుకోవడం, లేదా ఏదో అట్లా కాదు. అలా కుదరదు, వర్కౌట్ అవ్వదు. ఆబ్వియస్లీ సక్సెస్ ఒకదాన్ని కోల్పోయేటట్టు మనకు చేస్తుంది, దానికి రెడీగా ఉండాలి. సో నేను దానికి ప్రిపేర్. ఫేజ్ 2 ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఫేజ్ 1 ఇది. సో ఫ్యామిలీని మాత్రం అలా అంతే. ఫేజ్ 2లో ఏంటంటే ఆబ్వియస్గా ఇంత హ్యూజ్ నెట్వర్క్, దేశవ్యాప్తంగా సర్వే చేయాలని ముందుకెళ్తూ, ఒక పొలిటికల్ అకాడమీ ముందుకెళ్తూ, ఇంత కోట్లాది మంది ప్రజల ఆదరణ పొందుతూ, కేకేఆర్ని అంతమంది అభిమానిస్తున్నప్పుడు దాన్ని తగ్గట్టుగానే చేయాలంటే ఆబ్వియస్గా నేను నా వ్యక్తిగతంగా ఉన్న ఫ్యామిలీకి స్పెండ్ చేసే టైం ఎంతో కొంత కోల్పోవాల్సి వస్తుంది. నేను చెప్పాను కదా, మళ్ళీ కమింగ్ టు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలంటే చాలామంది ప్రాణాలే అర్పించారు. మనం కుటుంబం స్పెండ్ చేసే టైంలో కొద్దిగా పక్కన పెట్టలేమా? ఏ పాయింట్లో ఉన్నారో అదే పాయింట్లో ఉన్నాను స్టిల్. అంటే ఎందుకు మూర్ఖుడిని అంటే నాకు అది ఎప్పుడు కనెక్ట్ అవుతూనే ఉంటుంది కాబట్టి నేను మూర్ఖుడిని. ఒక టెన్షన్స్ కానివ్వండి, ఇదంతా ఒక ప్యాటర్న్లో జీవితం వెళ్ళిపోయిన తర్వాత హ్యాబిట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అంటే నా షోలో అదే స్పెషల్ అనమాట. అంటే ఎవరికైనా సరే 2 విషయాలు బలంగా అడగాలని నేను అనుకుంటున్నాను. జనరల్గా ఎవరు వచ్చినా సరే, ఒకటి ఒక్కొక్క కంపెనీని స్టార్ట్ చేసి ముందుకెళ్ళేటువంటి ఒక పర్సన్కి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. అంటే వదులుకోలేని మూర్ఖంగా ఉండేటువంటి హ్యాబిట్స్ అన్నా ఉండొచ్చు, పాజిటివ్ అన్నా ఉండొచ్చు, లేదంటే ఇది నాలో బలంగా ఉంది అని చెప్పుకునేటువంటి హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి. మీ దగ్గర ఉన్న హ్యాబిట్స్ ఏంటి అసలు? అంటే ఎలాంటి? సిగరెట్ కాకుండా స్మోక్ చేస్తాను అప్పుడప్పుడు. ఆబ్వియస్గా ప్రెజర్ ఉన్నప్పుడు స్మోక్ చేస్తాను. డ్రింక్ నేను చాలా చాలా రేర్. ఇప్పుడు దీంట్లో ఉన్నాను కాదు, డ్రింక్ నాకు ఆబ్వియస్గా రేరు. ఒకవేళ ఎప్పుడైనా తాగినా కానీ డ్రింక్ చేసిన 1 or 2 పెగ్స్ మించి నేను నా జీవితంలో తాగున్నాను, సెకండ్ పెగ్ దాటి. ఓకే.
జీవితంలో సెకండ్ పిక్ దాటను. ఎందుకంటే నాకు మీ దాకా చెప్పాను కదా, ఎమోషనల్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, లాజికల్గా ఉంటారు అనేది. ఆ మాట్లాడేటప్పుడు దాన్ని మిస్ అవ్వడానికి నాకు ఇష్టపడను అనమాట. ఇంకేంటి అలా ఆ స్టేజ్ అసలు అది వస్తున్న దానికి ఆపేస్తాను. 1.5 పెగ్గానే ఆపేస్తాను. సంవత్సరానికి చాలా తక్కువే మామూలుగా నెంబర్ కూడా, ఎందుకంటే అది పెద్ద కనెక్ట్ అవ్వను నేను. ఈ రెండు అయితే ఫుడ్ డైట్గానే మ్యాక్సిమం పాటిస్తాను. బయట తిరుగుతున్నా కాబట్టి ఇంకా ఆబ్వియస్గా ఎట్లా పడతాడు తిన్న వల్ల రకరకాలుగా ఉంటుంది. మీరు నమ్మే ఫిలాసఫీ నిజాయితీ. ఏ పని చేసినా, నేను బాత్రూమ్ ల్యావెటర్ని క్లీన్ చేసినా ఇంకోటి వెళ్ళాలంటే ఆలోచించాలి, ఎంత బాగుందో తెల్లగా ల్యావెటర్ని అని, అంత నీట్గా క్లీన్ చేస్తాను నేను. నిజాయితీ అంటే ఆ పని నిజాయితీగా చేయడం అనమాట, నీట్గా చేయడం. జనరల్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా మోటివేట్ చేసుకుంటారండి? నాకు అంటే అతిశయోక్తి కాదు, నేను ఎప్పుడు మోటివేటెడ్గానే ఉంటాను. మోస్ట్లీ మోటివేట్గా ఉంటాను నేను. పర్పెండిక్యులర్ నేను చెప్పిన స్టేట్మెంట్కి ఇర్రెస్పెక్టివ్ గమ్ముగా సైలెంట్గా ఎంతసేపు అయినా, లేదా టీవీ చూస్తాను గమ్ముగా కూడా కూర్చొని ఎంతసేపు అయినా ఉండగలుగుతాను. బట్ వర్క్ స్టార్ట్ చేస్తే ఇంకా మా అమ్మ చెప్పింది కదా, ఇంకా భార్య లేదు, బెల్లం లేదు, ఇంక పిల్లలు లేరు, సంబంధం లేదు, వర్క్ అంటే తను ఫుల్ ప్లెడ్జ్డ్గా నిమగ్నం ఏంటాను. లోపల నేను ఇందాక చెప్పినట్టు బాధలు మదనం అన్నీ ఉండొచ్చు, బట్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలనేది మేబీ నేను ఫీల్ కూడా అవుతుంటాను. ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి మనం, ఎప్పుడు డల్ ఫేస్ ఇంకొకరు చూపించకూడదు. ఆ హక్కు లేదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గరికి వస్తారు, నాకు ఆల్రెడీ చాలా బాధలు నేను ఆ రోజు మాట్లాడదు అన్నాడు. మీరు ఎందుకు వస్తారు, దాన్ని నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, నన్ను చూస్తే ఆ పాజిటివ్ ఆరా ఎప్పుడు రావాలి. కేకేతో కలిస్తే అబ్బా డల్ అనేది 1% ఉంటుంది, నేను అయిపోయినట్టే. ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలని అనుకుంటాను అనమాట, ఫుల్ ఎనర్జెటిక్గా. నా తత్వంలో ఉంది, నేను అనుకునే దాంట్లో అదే ఉంది, యాక్టివ్గా ఉండాలి, ఇప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఇలా జనరల్గా అంటే నేను మామూలుగా అడుగుతున్నాను, యాజ్ అ బిజినెస్లోకి రావాలి అని అంటే గట్స్ ఉండాలి కాబట్టి, మీరు కొంచెం మూర్ఖంగా వెళ్తారు కాబట్టి బలంగా దాంట్లోనూ అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం లాజిక్ కూడా ఉంటుంది. నేను అనుకోవటం కూడా అప్పుడప్పుడు మేబీ ఒక రకంగా వెనకబడిపోవడానికి అతి మంచితనం ఒకటి, లాజిక్ థింకింగ్ ఎక్కువగా ఉండటం ఒకటి, అతి మూర్ఖత్వం ఒకటి అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఫినాన్షియల్ లాసెస్ చూస్తున్నాం కదా, ఏ స్టెప్లో చూసినా కూడా మీకు ఫినాన్షియల్ లాస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. బట్ వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ మాట్లాడకుండా గట్ ఫీలింగ్ ఎక్కువ మా అబ్బాయికి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కొత్తగా వచ్చేటువంటి సర్వీస్ సంస్థలకి, ఆంటర్ప్రెన్యూర్స్కి మీరేం చెప్తారు? అంటే ఇది హ్యూజ్ స్పేస్ ఉన్న మార్కెటే, కానీ అలాగే చాలా క్లమ్జీగా ఉందన్నమాట మార్కెట్ అంటే ఆ ప్యాటర్న్ ఎలా చేయాలో ఏదో తెలియదు, ఎలా వచ్చేస్తారు మామూలు శాంపుల్స్ తీసుకొని చెప్పేద్దాం ఓవరాల్ ఎలా అనేది. ఆ మార్కెట్ ఆర్గనైజ్డ్ లేదు, అన్ఆర్గనైజ్డ్గా ఉంది. మీరు ఇప్పుడు నేను దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అకాడమీ కానీ రకరకాల కాన్సెప్ట్స్ ఒక ప్రాపర్ పద్ధతిలో స్ట్రీమ్లైన్ చేయాలని ట్రై చేస్తున్నాను దాన్ని. ఆ స్ట్రీమ్లైన్ ఒక నేను నన్ను పక్కన పెట్టి మీరు కూడా ఆ స్ట్రీమ్లైన్గా వచ్చి మీకు థాట్ ప్రాసెస్ క్లారిటీగా ఉంటే చేయొచ్చు. బట్ లేదు మనకు బాగా ఇంట్రెస్ట్ ఉంది నాలాగా దూకేయకుండా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఒక తక్కువ అకాడమీలాగా చేస్తే దాన్ని స్ట్రీమ్లైన్ చేయొచ్చు, ఒక ప్రాపర్ పద్ధతిలో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. కంట్రీ వైడ్ ఆ స్పేస్ ఉంది. నాట్ ఓన్లీ పొలిటికల్ సర్వీస్, మార్కెట్ సర్వీస్ చాలా పెద్దది. పొలిటికల్ సర్వీస్ 10%. మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒక కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే ఒక సూపర్ మార్కెట్ పెట్టాలన్నా, లేకపోతే ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినా, ఆ ప్రోడక్ట్ మీద కస్టమర్స్ ఏమనుకుంటున్నారు అనుకున్నా, ఆ మార్కెట్ యొక్క సర్వీస్ చాలా పెద్దది. పొలిటికల్ దానికి హైప్ ఉంది కాబట్టి ఎక్కువ దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ సినిమాలకు కూడా అప్లై అవుద్ది, ఏమనుకుంటున్నారు ఎందుకు బాగుండలేదు అనుకుంటున్నారు, దానికి కూడా ఎనీ ఫీల్డ్కి అప్లై అవుద్ది. సో అది హ్యూజ్ మార్కెట్ ఉంది. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో చేస్తే ఇంకా బాగా సక్సెస్ అవుద్ది. సో ఆ ఆలోచన అయితే ఉంది. కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మీ ఆలోచనలో నేనుంటే పిలవండి. ఇన్స్పైరింగ్ జర్నీ అని చాలా విషయాల్లో, అంటే నాకు అనిపించిన విషయాల్లో చాలా ఉన్నాయి ఇందులో. అట్ ద సేమ్ టైం మేబీ నేను ఫస్ట్ టైం చూసినటువంటి మనిషికి ఇప్పుడు చూసేటువంటి మనిషికి నాకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించలేదు. అదే గట్ ఫీలింగ్. ఆ రోజు మీరు ఏ మాట అయితే అన్నారో ఈ రోజుకి అదే మాట కనిపిస్తుంది. టాలెంట్లు వచ్చాయి, గట్స్ పాన్ పెరిగేది కానీ తగ్గేది కాదు. ఈ సెకండ్ లెవెల్ జర్నీ ఏదైతే ఉందో ఇంకా బలంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం ఫర్దర్గా మీరు వేసే స్టెప్లో మీ ఆలోచనలో నేను కూడా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పరంగా నేను ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఆడియన్స్కి ఫినిషింగ్ వర్డ్స్ చెప్పేది ఏంటంటే, ఇంత లక్షలాది మంది నన్ను అభిమానించే వాళ్ళకి వ్యక్తిగతంగా నేను ఖచ్చితంగా మాట ఇచ్చేది ఏంటంటే, మీరు గర్వపడేటట్టు, మీరు ఆనందపడేటట్టు ఈ దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో కేకే ఒక్క అడుగు కూడా అటు ఇటు వేయడు, లేదా ఏ ప్రలోభాలకి లోనవడు. ఖచ్చితంగా మీరు ఆనందించేటట్టు, మీరు ఆనందపడేటట్టు కేకే ముందుకెళ్తాడు. ఇది నా మాట, నా మాటే శాసనం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.